సన్నిధిలో కూడాము. పైకి ఎక్కడమేమో కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రార్థనలు జరుగుతున్న స్థలం కాబట్టి వాతావరణం కూడా ఇక్కడ ప్రశాంతం అయిపోయింది. చూడండి, దేవుని ప్రవక్తలు గాని దేవుని సేవకులు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు మనకు అన్నిటినీ అనుకూలపరుస్తాడు. వాతావరణం కూడా మనకు అనుకూలపరచబడుతుంది. నిన్నటి వరకు ఎండ ఉంది, దేవుడికి కూడా ఎండ ఉంది, కానీ ఇప్పుడు వాతావరణం చూస్తే ఎలా ఉంది? చల్లగా ప్రశాంతంగా. అంటే మనకి ఈ రోజు ప్రశాంతమైన దీవెనలు వస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడి యొక్క వాక్యము వినడానికి మరి ఎంతో మంది బిడ్డలు ఇక్కడ కొత్తగా ఉండొచ్చు, ఆల్రెడీ దేవుడి వాక్యం తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. అయితే దేవుడి యొక్క వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే, ఈ సమయలు గ్రంథంలో మరి స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నప్పుడు, దేవా ఈ రోజు మరి స్త్రీల మీటింగ్ కదా తండ్రి, చాలా మంది బిడ్డలు వస్తారు, వారి కుటుంబాలలో ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి, వారికి నేను మరి ఏ సమాచారం అందించాలి తండ్రి అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు నాతో ఒకటే మాట చెప్పాడు. ఏంటంటే, మొట్టమొదటిగా హన్నాను జ్ఞాపకం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ప్రతి ఒక మీటింగ్ లో నేను ఈ అన్న గురించి ఎందుకు తెలియజేస్తానంటే, అన్న చేసిన ప్రార్థన ద్వారా ఆమె దైవ సన్నిధిలో ముఖాల్లోంచి దైవ సన్నిధిలో చేసిన ప్రార్థన ద్వారా ఆమె దేవుడి యొద్ద నుండి జవాబు పొందుకుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ రోజు ఆది కాండం నుండి మనం చూసినట్లయితే మన అబ్రాహాము యొక్క వంశంలో సంతతిలో చూస్తే శారా గురించి మనకు తెలుసు. శారా అనేక జనములకు ఎవరామే తల్లి. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యంలో శారా ఆది కాండం నుండి చూసినట్లయితే శారా దేవునికి ఎంతో ఇష్టమైనది. ఆమె ఒక గొడ్రాలిగా ఉన్నప్పుడు దేవుని పాద సన్నిధిలో ఒక వాగ్దానం దేవుడు వారికి ఇచ్చాడు. ఏమనంటే, నీ గర్భంలో ఈ లోకానికి ఒక మంచి కుమారుని ఇస్తాను, ఇదిగో అనేకులకు మీరు తల్లిదండ్రులు అయిపోతారు, మీకు గర్భఫలం ఉందని చెప్పినప్పుడు ఆమె ఆ సంవత్సరాల కొరకే కనిపెట్టుకుంటూ వచ్చారు. దేవుని కార్యము వెంటనే ఇట్లా జరగాలంటే ఇట్లా జరగదు. కొన్ని రోజులు దేవుని పాద సన్నిధిలో మనము కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ఈ రోజు మన జీవితాలు బాగుపరచబడాలంటే ప్రార్థనే మనకు బలము, ఆయుధము. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆది కాండం నుండి మనం చూసినట్లయితే అందరూ కూడా ప్రార్థన ద్వారానే జయం పొందుకున్నారు, దేవుని వాగ్దానం ద్వారానే జయం పొందుకున్నారు. అయితే ఈ అన్న గురించి మనం తెలుసుకున్నట్లయితే, అన్న దేవుని సన్నిధిలో, అనగా ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడున్నాము? ఒక సన్నిధిలో ఉన్నాము. ఈ సన్నిధి చూస్తే ఎక్కడ అంత బాధ గాని ఇక్కడికి రాగానే మన మీద ఉన్న భారం అంతా దిగిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎన్నో ప్రార్థనలు జరుగుతున్నాయి కాబట్టి. ఒక యవనస్తుడు అనగా మరి తల్లిగారు ప్రేమించి ఇక్కడ ఒక మందిరాన్ని ఏర్పాటు చేయించి, మరి తమ్ముడు ఎంతో కష్టపడి ఆయన ప్రార్థన చేసి అనేకులని ప్రాంతం అంతా మార్చాలని తమ్ముని దేవుడి ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. మరి ఎంతో గొప్ప దైవజనులను దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆ అభిషేకం ద్వారా, పేరులోనే ఉంది కదా అభిషేకం కదా, తమ్ముడు పేరేంటి? అభిషేక్. మరి చాలా ప్రేమ గల తమ్ముడు. ఇక్కడ దేవుడు పట్టణంలో ఆ బిడ్డను ఎందుకు నిలబెట్టాడు? అమ్మ ద్వారా. అమ్మకి దేవుడు ఇంత మంచి చక్కని గృహం ఇచ్చి, కొందరైతే మరి రెంట్ వస్తుంది కదా అని రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు, కానీ అమ్మ ఒక మంచి సిస్టర్ గారు మంచి ప్రణాళిక కలిగి మరి దేవుడు ఆమెను అనేక జనములకు తల్లిగా, దైవ సేవకులను చాలా మంది అమ్మని పిలుస్తారు. నన్ను కూడా మరి సువర్ణ నాతో ఉంటున్న బిడ్డలు కూడా అమ్మనే అంటారు. మనము సిస్టర్ అనొచ్చు, అమ్మ అనొచ్చు, ఈ రెండు. అయితే నేను ఎందుకు నోటి నిండా అమ్మ అని ఎందుకు పిలిచానంటే, దేవుడు అనేక జనములకు మనల్ని తల్లిగా చేశాడు కాబట్టి మనము అమ్మలము. ఈ రోజు మరి ఇక్కడ అమ్మ ఈ ఒక మంచి వాతావరణంలో, మంచి ఏరియాలో దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి ఆ బిడ్డ ద్వారా ఇంత మంచి సేవ జరిగిస్తున్నందుకు ఒకసారి చెప్పలు కొట్టి యేసయ్యను మాత్రమే మహిమపరచుదాం. హల్లెలూయా. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఇక్కడ అనేక స్త్రీలు నశించిపోతున్నప్పుడు కుటుంబ సమస్యలు తట్టుకోలేక, చాలా మంది భార్య భర్తల మధ్యలో సమాధానం లేక, కుటుంబంలో వస్తున్న కష్టాలు, బాధలు, ఒక నెల కుటుంబాన్ని గడిపించుకోవాలంటే కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుల బాధలు, పిల్లలు, భర్తకు సమాధానం ఉంటే భార్యకు ఉండదు, భార్యకు సమాధానం ఉంటే భర్తకు ఉండదు. అయితే ఓపికలు లేక
ఓపిక లేక చాలా మంది కుటుంబాలను నిలబెట్టుకోలేక కుటుంబాలు విడిపోతున్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే విని దాని శ్రద్ధగా ఆ కష్టం వచ్చిన దాన్ని ఇష్టంగా భరిస్తూ కుటుంబాన్ని కట్టుకుంటారో వాళ్ళు దేవుని సన్నిధిలో దీవించబడతారు. స్త్రీలుగా జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టుకుంటారు, మూఢురాలైతే తన ఇల్లు ఉడబించుకుంటారు అనమాట. అంటే తీసేసుకుంటారు. కానీ ఈ రోజు దేవుడు ఇక్కడ ఉన్న మనమందరం ఒక కుటుంబాన్ని కట్టుకునే స్త్రీలుగా ఉన్నాము. ఈ రోజు ఇక్కడ కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చాము. అయితే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి. దానిని నువ్వేం చేయాలంట, దానిని కొంచెం భరించి దేవునికి సాక్షులుగా బ్రతకాలి. ఈ రోజు కష్టాలు లేని వారు ఎవరైనా ఉన్నారా? అందరికీ ఉన్నాయి కష్టాలు. ప్రతి ఒక్కరి కష్టాలలోనే ఉన్నాము. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే ఏదో యేసుక్రీస్తు దగ్గరికి వస్తే డబ్బు వస్తుంది, బంగారం వస్తుంది, అవి కాదు. నీకేమొస్తుంది? రక్షణ వస్తుంది, పరలోక రాజ్యంలో స్థానం వస్తుంది. హల్లెలూయా. ఈ రోజు కొత్తగా దేవుని వాక్యం వినాలనుకుంటే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో మరియు మొదటి వచనంలో, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు ఏం కలిగింది అంటున్నామే? మహాబలము కలిగను. ఇంకేమంటుంది? నీవన్న రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము హన్నా ఇలాగ విజ్ఞాపన చేసింది. విజ్ఞాపనగా మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడము. దేవుడు కూడా మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన మన కోసం ఒంటరిగా వెళ్లి ముఖాల నుంచి ఏం చేసేవాడు? విజ్ఞాపన చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. మన కోసము, ప్రపంచం కోసము, సృష్టించిన ఈ జనాభా కోసము ఆయన వెళ్లి ఒంటరిగా కొండలలో గుట్టలలో కూర్చొని ఆయన ఏం చేసేవాడు? విజ్ఞాపన చేసేవాడు. అయితే ఆ విజ్ఞాపన ఏంటంటే, నీవు ఒక స్త్రీగా భూమి మీద బ్రతుకుతున్నావు కనుక నీ కోసం, నీ సంఘం కోసం, నీ పిల్లల కోసం నువ్వేం చేయాలి? విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అనే ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ఈ రోజు హన్నా ఆమె కావాల్సింది ఒకటే, ఏంటంటే గర్భఫలం కొరకు. ఆమె అందరి చేత నిందించబడి, అందరి చేత అవమానించబడి, అందరి చేత చాలా మంది ఇక్కడ ఉన్న స్త్రీలు మీ కుటుంబాలలో మిమ్మల్ని ఎంతో మంది అవమానించవచ్చు, మీ కుటుంబాలలో మిమ్మల్ని నిందించవచ్చు, మీ కుటుంబాలలో మిమ్మల్ని బాధించవచ్చు. అయినా మీరు అక్కడే ఆ బాధ తీర్చుకోవడం కంటే వచ్చి దేవుని సన్నిధిలో ఇక్కడ మొరపెట్టుకోవడము నీకు ఆశీర్వాదము. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వచ్చిన 2 మాటలైనా వచ్చి ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు విడుదలిస్తాడు, ప్రశాంతత ఇస్తాడు, మనశ్శాంతిని ఇస్తాడు, నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను మారుస్తాడు, నీ భర్తను మారుస్తాడు, నీ పిల్లలను తోడుంటాడు. యేసు క్రీస్తు నీకు మార్గమై ఉన్నాడు. ఈ రోజు హన్నా చేసిన ప్రార్థన నీవు కూడా చేసినట్లయితే నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా. అయితే హన్నా ఇలాగ ప్రార్థన చేసిందంట. ఏమనంటే, నా హృదయము యెహోవా యందు సంతోషిస్తున్నది. నాకు డబ్బు ఉంటే సంతోషిస్తున్నాను అన్నదా? నాకు ఆస్తులు ఉంటే, బంగారం ఉంటే సంతోషిస్తానంటుందా? యేసుక్రీస్తు యెహోవా యందు నాకు ఏం కలిగింది? సంతోషం కలిగింది. ఇంకేమంటుంది? నా హృదయం యెహోవా యందు ఏమవుతుంది? సంతోషిస్తున్నది. ఆయన యందు నాకు మహా బలం కలిగింది. ఈ రోజు బలము డబ్బు ఉంటే కలగదు, ఆస్తి ఉంటే కలగదు, పేరు ప్రఖ్యాతలు ఉంటే బలం కలగదు. కానీ యేసు క్రీస్తు అనే దయ ఉంటే, ఆయన కిరీటము నీకు, దయా కిరీటము నీకు ఉంటే నీ మీద కృప కలుగుతుంది. నీకు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీకు కుటుంబాలలో నెమ్మది లేకపోవచ్చు, సమాధానం లేకపోవచ్చు. దేవుడు నాతో ఒకటే మాట చెప్తున్నాడు, ఏంటంటే ఇక్కడ కూర్చున్న ఈ రోజు మీకు దేవుడు ఇక్కడ నుంచి సమాధానం మీతో వస్తుంది. చెప్పండి, మైపరచుదా. ఈ రోజు ఇక్కడ వచ్చి నువ్వు కూర్చున్న వాటి నీకేం కావాలి? సమాధానమే కావాలి. నీవు మధ్యాహ్నకాల సమయము, ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ఇక్కడికి నువ్వు వచ్చావు. ఈరోజు ఈ సమయం ఏది కూడా వృధా కాదు. దీనికి ఒక దీవెన దాగి ఉంది. దీనికి, ఈ సమయానికి ఒక సంతోషం నీకుంది. ఆమె ఆనందించినట్లే నీవు ఆనందించబోతున్నావు. నమ్ముట నీవైతే నమ్మవారికి సమస్తమును సాధ్యమే. ఈ రోజు హన్నా గర్భఫలం కొరకు ఆమె దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి, రోదన చేసి, ఏడ్చి, ఆమె ఎంతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని, దేవుని పాదాలు పట్టుకొని దేవుడితో మాట్లాడుతూ, యేసయ్యా తండ్రి, నా ప్రార్థన
నా ప్రార్థన ఆలకించి నాకు ఒక్క కుమారుని అయ్యా, ఆ కుమారుని నీకే నేను సమర్పిస్తాను. ఆ కుమారుడు కూడా నీ కొరకే నీ సన్నిధిలోనే పెంచుతానయ్యా, ఆ కుమారుడు నీ కుమారుడే తండ్రి అని చెప్పి నీకు ఇస్తానని చెప్పి ఆమె దేవుడితో ఏం చేసుకుంది? మనవి చేసుకుంది. ఈ రోజు మేము కూడా దేవుడితో ఒక మనవి చేసుకోవాలి. స్త్రీలుగా ఉన్న మనము నీ భర్త కొట్టినప్పుడు, నీ పిల్లలు నిన్ను బాధించినప్పుడు, నీ కుటుంబంలో ఏదో నీకు తక్కువైనప్పుడు వెంటనే ఏం చేయాలి? ముఖాలు ఉంచాలి. ముఖాల అనుభవము నువ్వు చేస్తున్న మనవి నీ కుటుంబాన్ని ఎంతో ఆదరిస్తుంది. ఈ రోజు నేను ఒక సాక్షిని. ఈ రోజు జ్ఞానవంతుల తన ఇల్లు కట్టుకుంటారనే మాట ప్రకారము నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ తినడానికి తిండి లేని సమయంలో కూడా నా యేసయ్య పాదాన్ని నేను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. యేసయ్యా అని మొరపెట్టాను. ఇదిగో భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, నా పిల్లల్ని ఒక రూపాయి కూడా ఫీజు కట్టి చదివించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, తండ్రి నీవు నాకు తండ్రివి, నన్ను పోషించే తండ్రివి నాయన, నీ అందు నేను విశ్వాసం ఉంచుతున్నాను ప్రభు అని చెప్పి నేను కన్నీరు కార్చి ఉపవాసాలుండి కనిపెట్టుకుని కొన్ని సంవత్సరాల పుటములో దేవుడు నా జీవితాన్ని నిలబెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక సాక్ష్యము ఒక జీవితాన్ని మారుస్తుంది. ఈ రోజు మీ ముందున్న నేను ఒక స్త్రీగా ఇక్కడ నిలబడి ఉన్నానంటే కేవలం నా యేసయ్య కృప మాత్రమే. ఈ రోజు ఎక్కడో ఉన్న దానిని, ఇదిగో ఎందుకు పనికిరాని దానిని ఈ రోజు పిలిచి ఈ రోజు అనేక కుటుంబాలని, అనేక ఆత్మలని దేవుని వైపు మళ్లించేదానిగా దేవుడి రోజు నిలబెట్టుకొని ఉన్నాడు. నాతో ఉంటున్న బిడ్డలందరికీ కూడా తెలుసు, అనేకుల కొరకు దేవుడు నిలబెట్టుకున్నాడు. అనేక కుటుంబాలను కట్టుకోవడానికి దేవుడు నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే చాలా మంది ఈ వాక్యాన్ని చదవలేక, దేవుని ప్రేమను రుచి చూడక తొందరపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తొందరపడి కుటుంబాలలో గొడవలు, చిన్న విషయానికి కూడా సమాధానం లేకుంటుంటున్నారు. అలాంటి బిడ్డలకు దేవుడిగా చెప్తున్నాడు, నీ భర్త మాట్లాడితే నువ్వు మౌనమైపో. నువ్వు మాట్లాడినప్పుడు దేవుడు నీ భర్తను మౌనం చేస్తాడు. నేనైతే ఎవరైనా నాతో మాట్లాడుతున్నప్పుడు నేను యేసయ్యనే తలుచుకుంటా, దేవా నన్ను మౌనిగా చేయకండి, నేను ఎదురుగా నేను మాట్లాడను. నాకు అది ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం ఎదురుగా మళ్ళీ మాట్లాడితే వారొక మాట మనం ఒక మాట అది ఎదురైపోతుంది. ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని దగ్గర దేవుని బట్టి నువ్వు సంతోషించు. ఈ రోజు అన్నా చేసిన విజ్ఞాపనలు చెయ్యి, అన్నా చేసిన ప్రార్థన చెయ్యి. దేవుడు మీకు మంచి ఒక మంచి సన్నిధిని ఇచ్చాడు. ఈ సన్నిధిలో వచ్చి మీరు మాట్లాడినప్పుడు, దేవుడితో మీరు అడుగుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, మనవి చేస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు అవన్నీ ఈవులను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ఆమె అంటుంది, నాకు దేవుని యందు మాత్రమే బలం కలిగింది. ఎందుకంటే ఈరోజు వచ్చి ఉన్నావు, ఒకటి దేవుడిని అడిగావు, అది ఎక్కడి నుండి వస్తుంది నీకు? అది దేవుడు ఎదురుండే, అది నేను ఇవ్వను, ఇంకో మనుషులు ఇవ్వరు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే అది పలికినప్పుడు నేను పొందుకున్నాను అని నమ్మినప్పుడు అది నువ్వు పొందుకొని ఉంటావు. హల్లెలూయా. అందుకే ఆమె అంటుంది, నేను దేవుని సన్నిధిలో గోజాడుతున్న ఈ గోజాడము నా దేవుడు మాత్రమే చూస్తున్నాడు. మనుషులు వెక్కిరిస్తున్నారు. ఎవరైనా దైవ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే, కన్నీరు కార్చుకుంటుంటే చాలా మంది చూసి వాళ్ళని అయ్యో బాగా ఏడుస్తుందని వెక్కిరించే వాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో. అలాంటి ఆ ప్రార్థన మూలుగు దేవుడు వింటాడు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఆ మూలుగు నుంచి ఆయన ఎందుకో నా బిడ్డ ఎందుకో మూలుగుతుంది, ఆమె విజ్ఞాపన ఏంటో, ఆమె ప్రార్థన ఏంటో అని విని ఆయన నీకు సహాయం చేయగల ఆ సర్వశక్తి గల దేవుడు, ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పినట్లు నాకు దేవుని యందు ఏం కలిగింది? మహాబలం కలిగింది. ఈ రోజు ఒకవేళ ఇక్కడ వచ్చిన నీవు, నీ శరీరం కృంగిపోవచ్చు, నీ ఆత్మ కృంగిపోవచ్చు. ఈ రోజు నేను చేయలేను అనే పనిని నువ్వు అనుకోవచ్చు, నేను చేయలేను, కానీ నువ్వు చేయగలిగిన సమర్థురాలవని దేవుడు చెప్తున్నాడు. చెప్పండి బట్టి దేవుడు మాట్లాడతాడు. ఈ రోజు స్త్రీ ఏ పనిని చేయగలదు. స్త్రీకి దేవుడు అంత శక్తినిచ్చాడు. ఎక్కడ కూడా నువ్వు కృంగిపోవద్దు. అయ్యో నేను బయటకు వెళ్తే నేను ప్రార్థన చేస్తాను ఎవరైనా అంటారేమో, ఓ స్త్రీలు ప్రార్థన చేయదు కదా అని చెప్పి నువ్వు కృంగిపోయి నువ్వు లోపల ఉండదు. యేసు నామములో ఆయన సన్నిధికి రా, మోకరించు, ప్రార్థన చేయి, గోజాడు, దేవుడే నీకు సహాయకుడు. అందుకే అన్న ఆమె విజ్ఞాపన చేసింది, ప్రార్థన చేసింది, చివరికి ఏం పొందుకుంది? కుమారుని పొందుకున్నాడు. ఆమె చేసిన ప్రార్థన ఎక్కడైనా వ్యర్థమైందా? ఆమె కొన్ని రాత్రులు, కొన్ని పగలు దేవుని సన్నిధిలో మొరపెడుతూనే ఉంది, ప్రార్థిస్తూనే ఉంది, కనిపెట్టుకుంటూనే ఉంది. యేసయ్యా ఇదిగో చుట్టుప్రక్కల వారు నన్ను బాధిస్తున్నారు, ఇదిగో నన్ను ఎంతో వెక్కిరిస్తున్నారు, గొడ్రలా అని కూడా ఆమె అన్నారు. అలాంటి
ఆమె ఈ రోజు ఒక గొప్ప ధీర ప్రవక్తకి తల్లి అయింది. చెప్పండి కొట్టి దేవుని మహిమపరచండి. ఆ ప్రవక్త ఎవరు? సమూయేలు ప్రవక్త. ఆయన ఒక ధీర ప్రవక్త. ఆయన వస్తుందంటేనే గ్రామాలు వేచి ఉండేదట. ఆయన నోటి మాట దేవుడి ఎదురు నుండి ఏ సమాచారం తెస్తాడని చెప్పి అలాంటి కనిపెట్టుకుని ఆమె పొందుకుంది ఒక మంచి బహుమానము. దేవాతి దేవుని ఎదురు నుండి ఆమె కనిన బిడ్డ దేవుడి యొక్క సేవకుడిగా ప్రవక్తగా అనేక జనములకు ఆయన దేవుని మాటలను బోధించాడు. ఈ రోజు నీవు కూడా నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, నా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను దేవా, ఇదివల్ల సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు, అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాడు. ఉదయం లేస్తే మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు, మన కొరకే కాదు, కానీ నీకు ఇతరుల మేలు కోరితే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఏ రోజున ఒక అవసరం గురించి మన ప్రార్థన నేనైతే చేసుకోండి, దేవా నీ చిత్తము ఏముంటే అది నాకు జరిగించు. అనేకులు ఈ తిండి లేక బాధపడుతున్నారు, అనేకులు దుస్తులు లేక బాధపడుతున్నారు, అనేకులు ఎక్కడెక్కడో ఎన్నో ఇబ్బందులతో, అప్పుల సమస్యతో, బాధతో ఒక నెల గడవాలంటే కుటుంబాలను ఎంతో మంది ఎన్నో అవసరాలు పడుతున్నారు ప్రభు అని నేను ఉదయం లేస్తే అనేకుల కొరకు మొదలుపెడితే దేవుడు నా కొరకు ఆయన సహాయం చేయగల శక్తివంతుడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేర్పించేది మనం ఎలా నేర్పించాలంటే అనేకులకు దేవుని ప్రేమను రుచి చూపించాలి. దేవుని వైపు మనం మళ్లించబడితే ఆయనే అద్భుత కార్యాలు చేస్తాడు, ఆయన మనం నడిపిస్తాడు. అందుకే ఈ వాక్యమే మనకు ఆధారం. అంటుంది, ఇదిగో నా విరోధుల మీద నేను అతిశయపడుదును. అదే 2వ వచనము. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడు, నీవు తప్ప ఏ దేవుడు లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం లేదు. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. హల్లెలూయా. ఆయన ఏ దేవుడు అంట? అనంత జ్ఞాన సంపన్నుడంట. అసలు ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన జ్ఞానము ఎంతో, అసలు ఆ జ్ఞానం కింద ఏ జ్ఞానం కూడా పనికి లేదు. ఎందుకంటే ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే, ఇది జ్ఞానము ఆయనదే, అనంతము కూడా ఆయనదే. ఈ సృష్టి అంతా కూడా ఆయనది. కాబట్టి దేవాతి దేవుడు ఈ భూమి మీద నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు? పుట్టించి ఇదిగో ఆయన పేరు పెట్టి పిలుచుకొని మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే మన దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, ఈ రోజు నీకు ఒక శత్రువు ఉండొచ్చు. ఆ శత్రువు మీద దేవుడు నీకేం చేస్తున్నాడు? పైకి ఎత్తుతున్నాడు, అతిశయం ఇస్తున్నాడు దేవుడు. నీ శత్రువుల మధ్యలో దేవుడు నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆ శత్రువు నీకు ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, పక్కనే ఉండొచ్చు, కానీ నువ్వు శత్రువు మీద అతిశయపడబోతున్నావు. హల్లెలూయా. ఏం కాబోతున్నావు? శత్రువు మీద అతిశయపడబోతున్నావు. శత్రువులు ఇదిగో నీ ఎదుట నుండి ఏం చేస్తున్నారట? పారిపోజేస్తున్నాడట శత్రువులు నీ ఎదుట నుండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క నామాన్ని మీరందరూ కూడా మరి స్తుతించండి. ఇంకా దేవుడు నీ వంటి దేవుడు ఒకడును లేడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడు. నిన్ను ఆదరించడానికి ఎవరు రారంట? యేసుక్రీస్తు తప్ప. వస్తారా? నిన్ను ఆదరించడానికి ఎవరు వస్తారంటే నేను రాను, మనుషులు రారు. కానీ నిన్ను సృష్టించిన దేవునికి నీ గురించి తెలుసు, నా బిడ్డలు ఎక్కడ బాధపడుతున్నారు అని. అందుకే అంటున్నాడు, ఆయన అటువంటి ఆశ్రయం అంట ఎక్కడా లేదంట. నేనేమి ఆశ్రయము, కేడము, నా కోట, నా కొండ నీవే అని దావీదు ఎప్పుడు ఆయన గురించి నా బలమా, నా కోట, నా కొండ నీవే, అండా నీవే, నా దేవుడము నీవే. ఈ రోజు ఇక్కడ నీవు నమ్మితే, నా దేవుడు నీవని నమ్మితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలాగే దేవుని యొక్క వాక్యము ఏదైనా సరే రూతు జీవితంలో కూడా ఈ రోజు దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. రూతు ఆమె తన అత్తతో, తన భర్త మరణించిన తర్వాత తన అత్త నయోమితో కలిసి ఆమె ఉండి, మరి అత్తతో కలిసి నీళ్ళే నాయిళ్ళని ఆమెతో ఉండి ఆమె ఆ యొక్క కష్టాన్ని ఆమె ఎరిగి అత్తతో వెళ్లి ఆమె పరిగ వేరుకుంటూ కూడా ఆమె జీవనాన్ని కొనసాగించుకుంటుండగా దేవుడు నీ బ్రతుకు ఇలా కాదు, నేను నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఏం చేశాడు? బోయాజు యొద్దకు ఆమెను నడిపించాడు. బోయాజు హృదయం మార్చాడు. ఇదిగో ఈ రోజు రూతుకు జరిగిన ఆశీర్వాదం నీకు వస్తుంది. ఈ రోజు అన్నాకి కలిగిన ఆశీర్వాదం నీకు వస్తుంది. ఈ రోజు శాలకు కలిగిన ఆశీర్వాదం నీకు వస్తుంది. ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు రాణి అనేక ప్రజలను ఇదిగో మొదకై మొరపెట్టినప్పుడు
కలిగించింది, బలము కలిగింది. మనకు దేవుని వల్లనే బలము కలుగుతుంది, దేవుని వల్లనే కృప కలుగుతుంది. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఇదిగో ఇంకా యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో 11వ వచనంలో ఒకసారి చూసుకున్నట్లయితే దేవుడు యెషయా గ్రంథము 54వ అధ్యాయము ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నేను నిరాశలతో నీ కట్టడములు కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యములతో నీ కొటకములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానిపై స్థాపించబడుదును, నీవు భయపడనక్కరలేదు, భావించువారు నీకు దూరమవుదురు గాక ఉండును. అది నీ దగ్గరకు వీటి నీ దగ్గరకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు నీకు విరోధముగా గుంపుకున్నారు, నీ పక్షపు వారు. చాలు, దేవుడు ఈ మాటను దీవించును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ప్రయాసపడి గాలి వాన చేత ఆదరణ లేక మనం ఇక్కడ ఉన్నాము. చాలా మంది కష్టపడుతున్నాము, మనకి ఎక్కడ కూడా ఆదరణ లేదని మనం బాధపడుతున్నాం. ప్రయాసపడి గాలి వాన చేత ఆదరణ లేక ఉన్నదానా అని దేవుడి రోజు పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనమందరం ప్రయాసపడుతున్నాము, ఆదరణ లేక ఉన్నాము అనుకొని ఇక్కడ కూర్చున్న మీకు దేవుని యొక్క మాట, పర్వతములు తొలగిపోయాను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచి పోదు. ఆయన కృప విడిచిపోదు కనుకనే కృప ద్వారానే బ్రతుకుతున్నాం మనము. ఈ రోజు దేవుడి మాట, ఇదిగో ప్రయాసపడి గాలి వాన చేత ఆదరణ లేక ఉన్నదానా నీలాంఛనములతో నీ కట్టడమును నేను కడతాను. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను కట్టబడే దానిగా నిలబెట్టబోతున్నాడు. ఇదిగో నీలములతో నీ పునాదులను వేస్తాను, మణిమాణిక్యములతో నీ కోటకములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను ఏం చేస్తాడంటే కడతాడంట. ఈ రోజు చెప్పలు కొట్టండి. దేవుడు నిన్ను కట్టడానిగా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ప్రతి విషయంలో ఆశీర్వదించబోతున్నాడు. ఈ 2025లో ఇదిగో నీకు ఆశీర్వాదం లేదా? నీవు ప్రయాసపడుతున్నావా? ఇదిగో ఆదరణ లేక ఉన్నావా? మనుషుల వల్ల నీకు ఏ ఆదరణ కలగట్లేదా? నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆదరించి నిన్ను కట్టబోతున్నాను, నీవు కట్టేదానిగా ఉండబోతున్నావు. ఇదిగో నిన్ను నేను కట్టించడమే కాదు, నీ జీవితంలో వెలుగుతో నింపుతానంటున్నాడు ఆయన. నీ చీకటి బ్రతుకులు మార్చేస్తానంటున్నాడు ఆయన. నీ పిల్లలకు అధిక విశ్రాంతిని ఇస్తాను. నీకు భయం లేదు. అయ్యో, నా పిల్లలను ఎలా పోషించుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నేను ఎలా బ్రతకాలని నువ్వు అనుకుంటున్నావా? నీకు భయం అక్కర్లేదు. భయం నీకు దూరంగా ఉండబోతున్నది. 2025లో దేవుడు నీకు ఏమిస్తున్నాడంటే ఒక నిబ్బరమైన మనస్సు దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒక నిబ్బరమైన ఆత్మ దేవుడు నీకు ఇస్తున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. ఇదిగో నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందబోతున్నారు. సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టబోతున్నారు. ప్రశస్తమైన రత్నములతో నీకు నేను సరిహద్దులను ఏర్పరచబోతున్నాను. ఆమేన్. ఎంత కష్టపడ్డా మనకు కావలసిన దేవుడి దగ్గర నుంచి ఒక ఆదరణ. ఈ రోజు ఆదరణ దేవుడు నీకు ఇస్తున్నాడు, మాట ఇస్తున్నాడు. నేను నిన్ను కట్టేదానిగా చేయబోతున్నాను, నేను నిన్ను కట్టబోతున్నాను ప్రశస్తమైన రత్నములతో. అంటే ఆ ప్రశస్తం అంటే దాన్ని ఎవరు తాకలేరు, దాన్ని ఎవరు తీయలేరు. ఆ ప్రశస్తమైన రత్నములతో దేవుడు అంటే నీకు మార్గంలో ఉన్న ఆ యొక్క సరిహద్దులను విశాలపరుస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సరిహద్దులు విశాలపరచబడితే ఆశీర్వాదము ఎవరు కూడా ఆపలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు డబ్బు మనల్ని కాపాడదు, ఈ రోజు అందము మనల్ని కాపాడదు, ఈ రోజు బంగారం మనల్ని కాపాడదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కడతాను, నా ఆదరణ నీకుంటది, నీ పిల్లలు దీవించబడతారు, నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుతారు. నీవు నీ జీవితంలో నీకు అనగా నిన్ను కట్టి అంటే నేను నిన్ను మలుచుకొని నిన్ను నీ గుమ్మములను నేను
ఆశీర్వదిస్తా, వెలుగుతో నింపుతా, నీ హృదయాన్ని వెలుగుతో నింపుతా. ఒకవేళ నీ మార్గంలో నీ చీకటి, నీ బ్రతుకులో చీకటి ఉంటే ఆ చీకటి తొలగించి నేను నీకు వెలుగు ఇస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే వాక్యము మనకు ఆదరణ. వాక్యము ద్వారా నీవు స్థాపించబడబోతున్నావు. ఈ రోజు నువ్వు నీతి గల దానిగా స్థాపించబడబోతున్నావు. భయపడనక్కర్లేదు. బాధించడానికి ఏమైపోతారంట? దూరం అయిపోతారంట. ఆమేన్. అనగా బాధించే నీ శత్రువు నీకు ఇంకా కనబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి దేవుడు. ఈ రోజు రాత్రి దేవునితో మాట్లాడతాను. ఈ రోజు దేవా, ఈ వాక్యాన్ని నువ్వు నెమలి వేసుకుంటూ ఉండు. దేవా, నా జీవితంలో ఆదరణిస్తానన్నావు. ఈ రోజు నేను కడతానన్నావు కదా. ఈ రోజు ఈ విన్న వాక్యము దేవా అన్న మొరపెట్టినప్పుడు నీ సన్నిధిలో సహాయం చేశావు. ఈ రోజు నేను సన్నిధిలో నా కుటుంబం కొరకు అడుగుతున్నాను, నా పిల్లల కొరకు అడుగుతున్నాను, నా భర్త కొరకు అడుగుతున్నాను, దేవా నా సంఘం కొరకు అడుగుతున్నాను, అయ్యా నీ రాకడ కొరకు అడుగుతున్నాను, నశించిపోతున్న ఆత్మల కొరకు అడుగుతున్నానని నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర ప్రార్థిస్తావో, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యమే. అందుకే వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకొని వాక్యమే మనకు ఆధారం కాబట్టి ఆ వాక్యమే నిన్ను ఆశీర్వదిస్తుంది. అందుకే ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడైయున్నాని, కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాల ముందు ఆశ్రయము, నినామే ఆశ్రయము. తండ్రి లేకుండా బంధుజనులు రాకుండా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడైయున్నాని, కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నినామే ఆశ్రయము. ఎప్పుడొచ్చినా ఎవ్వరు రాకపోయినా, తల్లిదండ్రులు వచ్చినా రాకపోయినా, బంధుజనులు వచ్చినా రాకపోయినా, ఆయన ఆధారం మాత్రం మన మీద ఉండక మానదు. ఈరోజు ఎప్పుడు అర్థం చేసుకోవాలి మనల్ని దేవుడు తప్ప. హల్లెలూయా. చేసుకుంటారా? దేవుడు తప్ప ఈ మనుషులు కూడా మనల్ని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నాం, ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు అంట. ఆయన పరిశోధించే దేవుడు. ఎందుకంటే ఆయన చేతులతో సృష్టించాడు మనల్ని. మన హృదయం ఎలాంటిదో ఆయనకు తెలుసు. ఆయన మన హృదయాలను పరిశోధించినప్పుడు సైంటిస్టులు ఎలా అయితే అన్ని పరీక్షలు చేస్తారో, మన హృదయాలను దేవుడు కూడా ఆయన భూతద్దంలో పెట్టి చూస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఆయన సృష్టించాడు కాబట్టి. అయితే యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక కూడా మానడు. ఈ రోజు నీకు మేలు చేయాలని నిన్ను ఇక్కడ పిలుచుకున్నాడు కాబట్టి ఒక స్త్రీగా కుటుంబాన్ని కట్టుకో, ఒక స్త్రీగా దేవుని పాదాలు కట్టుకో. ఒక కుటుంబాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రార్థనే మన ఆయుధం కాబట్టి నువ్వే పని చేస్తున్నా ఆ పని చేసేటప్పుడు ప్రార్థన చేయి. నువ్వెక్కడున్నా అక్కడ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయి, స్తుతించు, పాడు, దేవుడి కొరకు క్రొత్త కీర్తన పాడు, దేవుని పాటలు పాడు, యేసుక్రీస్తు గురించి ధ్యానం చేయి, యేసుక్రీస్తు గురించి అవలంబించు, దేవుని గురించి ఇదిగో ఆయనను, ఇదిగో నా హృదయంలోకి రాకండి, నాతో మాట్లాడు, నా హృదయాన్ని నీకు ఇస్తున్నానని ఏ పని చేసినా నడుస్తున్నా కూర్చున్న దావీదు వలె నీవు దేవునికి హృదయానుసారాలుగా ఉన్నప్పుడు నీ జీవితమే మారిపోతుంది. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీ అందరూ దేవుని ఆత్మ చేత ఆశీర్వాదం చేత నింపబడి మీ కుటుంబాలలో దేవుని వెలుగు, మీ కుటుంబాలలో దేవుని కృప, మీ కుటుంబాలలో దేవుని కాపుదల భద్రత ఉండి నడిపించబడి ఆదరించబడును గాక అని అన్నాకు కలిగిన ఆ దీవెన మీకు ఉండును గాక. ఇదిగో దేవుడు మీ మీద ఇదిగో ఆయన ఉదయ కాంతి నుంచి ప్రశస్తమైన రత్నంలో కలిగిన సరియదుని ఈ సంవత్సరంలో ఏర్పరచును గాక. ముయ్యబడిన మీ కుటుంబ ద్వారాలు యేసు నామములో తెరవబడును గాక. అద్భుతాలు మీ కుటుంబాలలో జరుగును గాక. మీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుతున్నారు గాక. దేవుడు లేకుండా మనము బ్రతకలేము కాబట్టి దేవుడే మీ అందరికీ ఆధారమై నడిపించి దీవించును గాక. దేవుని వాక్యము మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని వందనాలు, తమకి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.
చక్కటి వాక్యాన్ని బోధించిన అక్కగారికి ప్రభు నామంలో సంఘం పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక 2 ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనను బట్టి దేవుడు చక్కటి ప్రాంగణాన్ని అనుగ్రహించులాగున, అక్కడి సంఘస్థులకు దేవుడు కృప చూపులాగున మనందరం ప్రార్థన చేద్దాం. మంచి మందిరాన్ని, స్థలాన్ని దేవుడు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయలాగున మన మధ్యలో ప్రార్థన చేస్తారు. క్లుప్త ప్రార్థన మనందరం ఏకీభవిద్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మరి దేవాతి దేవుడు జీసస్ లవ్ ప్రేయర్ మరి మినిస్ట్రీస్ అనే సంస్థను స్థాపింపజేసిన మరి రాష్ట్రతంలో అభిషేక్ గారి నిమిత్తము అందరం కూడా ప్రార్థన చేద్దాం. మౌనముగా మందిరం కొరకు 2 మాటలు మీ హృదయాలలో. అవునయ్యా, ఈ లోకంలో సంఘము కట్టము అయ్యా అనుకున్న వారిని కట్టించి దేవుడు అయినా, ఇది మాకు అసాధ్యం అనుకున్న వారిని సాధ్యం చేసే దేవుడు తండ్రి. ఈ కుమారుడు మాట్లాడినట్లుగా మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. నోరు తెరిచి ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించండి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యాలు చేయబోతున్నాడు. డాడీ యేసయ్యా, నేను మొరపెడుతున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. అవునయ్యా, నువ్వెక్కడ అడుగు పెడితే ఆ స్థలం నీదన్నావు తండ్రి. నువ్వు ఏది నోరు తెరిచి అడిగితే అడుగుడు నీకు ఇవ్వబడున్నావు దేవా, నీకు స్తోత్రాలు. అయ్యా తమ్ముడు అభిషేక్ నిమిత్తం ప్రార్థిస్తున్నాను. పిడుగురాల ప్రాంతంలో ఆయన అయ్యా ఈ 2025లో తమ్ముడు యేసు నామములో పునాది వేయుగాక, దానికి కావలసిన ధనమును యేసు నామములో సమకూర్చుదుము గాక. ఆటంకాలు అడ్డులు సాధనగాలు వేయించిన పండగాలు నజరేయుడైన యేసు నామములో బంధించబడును గాక. నజరేయుడైన యేసు నామములో మరణమైపోవును గాక. అయ్యా అనేక ప్రజలు అక్కడికి వచ్చి సేద తీర్చుకునే సహాయం చేయండి అయ్యా. నీ కుమారుడు అయ్యా సంఘం యొక్క పునాది వేసి ఉన్నదని కట్టుతున్నాడని యేసు నామములో మేము నమ్మి ఉన్నాము తండ్రి, మేము పొందుకొని ఉన్నాము తండ్రి. ఆ యొక్క స్థలమును అమ్ముతున్న వారి తండ్రి నీ ఆలయంలో ఉంచుకోమని నేను ప్రార్థిస్తున్నాను. నీ కుమారుడు వెళ్ళి మాట్లాడుతుండగా ఆ రేట్ దగ్గర ప్రభు మీరే దూతలు పంపి అక్కడ మీరుండి వారి చెవులలో యేసు నామములో మాట్లాడి వారికి జ్ఞానం పుట్టించుగా. జ్ఞానం గొప్ప దేవుడు ఆయన. నీ వరకు ఎన్నుకున్న నీ కుమారుడు తండ్రి అయ్యా, నువ్వు అభిషేకించుకున్న కుమారుడు తండ్రి అయ్యా, గొప్పగా అయ్యా నిలబెట్టుకుని తండ్రి నీ కుమారుని బలములను వాడుకుంటున్నందుకు ఇంకా అనేక ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలలో నీ కుమారుని పంపబోతున్నందుకు వందనాలు. 2025లో ఎన్నడూ చూడలేని ఆశీర్వాదము నాయన నీ కుమారునికి మీరు కలిగించినందుకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నువ్వు చేయి పట్టుకొని మీ మధ్య నేను నడిచదను, మీకు దేవుడినే ఉండదని తండ్రి నువ్వు వాగ్దానం చేసిన దేవుడు. పరిశుద్ధాత్మతో నింపి నీ అభిషేకంతో నింపి అయ్యా ఇక్కడ కొద్ది మందిగా ఉన్న అయ్యా ఈ స్థలం ఇరుకు చేసి విశాలత ఇచ్చేమని ప్రార్థించి అయ్యా తమ్ముని బలంగా వాడుకో అయ్యా. ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించు అయ్యా. ఈ తల్లిగారిని కూడా ఇక్కడ తండ్రి మరి స్థలం ఇచ్చి అయ్యా నడిపిస్తున్న తల్లిగారి కుటుంబాన్ని, మరి భర్త పిల్లల కుటుంబాన్ని కూడా దీవించు అయ్యా. తమ్మునికి మరి ఒక్కసారి కావలసిన కృప దయచేసి సమాధానం ఇచ్చి ఆ మందిరాన్ని నిలబెట్టుకొని అయ్యా మరి గొప్పగా అయ్యా పిడుగురాల ప్రాంతంలో ప్రభావ ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా చూపించాం. అది నీ చిత్తమే తండ్రి చేస్తున్నావు. అక్కడ మీరుండి కార్యం చేసి దీవించారు. నజరేయుడు యేసు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఇంకొకటి ఇక్కడ నూతన ఆత్మల కొరకు దేవుడు అనుగ్రహించలాగిన, కొత్త ఆత్మలు వేసేలాగిన షేర్లింగంపల్లి పరిసర ప్రాంత పరిచర్య ప్రారంభిస్తున్నాము. అదొక ప్రార్థన విన్నపము. ఈ సంవత్సరం మెగా ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. పెట్టడానికి నేనేమో సిద్ధంగా ఉన్నాను, రావడానికి మీకు కష్టంగా ఉంది. హల్లెలూయా. పెట్టడానికి నేనేమో సిద్ధంగా ఉన్నాను, రావడానికి మీకు చాలా కష్టంగా ఉంది. మేజర్ ఈవెంట్స్ ఈ మాసంలో, ఈ సంవత్సరంలో ఏర్పాటు చేస్తున్నాం. మెన్స్ ఫెలోషిప్ ఉంటుంది, యూత్ రిట్రీట్ ఉంటుంది, ప్రతి నెల ప్రత్యేక ప్రార్థనా కూడిక ఉంటుంది. ఏప్రిల్లో
3 దినాల ఉద్యోగ మహాసభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గడిచిన 40 దినాల ఉపవాసంలో ప్రభు సంస్థకి ఇచ్చిన వాగ్దానం, ఉరిపోతు కొనుగోలు నీ కొమ్ము నేను పైకెత్తి తిని కొత్త దైవముతో నేను వంటబడి. ఉరిపోతు కొన్ని ఎక్కడుంది అది చూడండి, పైన ఉంది. ఇప్పుడు కొత్త దైవముతో దేవుడు అభిషేకించినప్పుడు నీ జీవితం కూడా ఆశీర్వాదమునకు ఉన్నత స్థానంలో ఉంటుందని లేఖనాలు దేవుడు తెలియపరిచాడు. కనుక గుంటూరు, పిడుగురాళ్ళ, హైదరాబాద్ ఈ 3 చోట్ల జరుగుతున్న ఈ పరిచర్యను దేవుడు విస్తరించులాగున మీ అందరి ప్రార్థనలు కూడా ప్రార్థన చేయాలని సేవకులుగా తెలియజేస్తున్నాను. గడిచిన దినములలో కొత్త పాట రిలీజ్ చేశాను. ఈ సంవత్సరం విజయశ్రీ కూడా నూతన ఆల్బమ్ కూడా నేను ఫిబ్రవరిలో రికార్డింగ్ లో ఉన్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు చక్కటి స్వరాన్ని, చక్కటి లిరిక్స్ ఇవ్వడానికి ప్రభుత్వ చూపులాగున మీ అందరి మా కొరకు ప్రార్థన చేయాలని సేవకుడిగా మనం చేస్తున్నాం. జరగబడుతున్న ఈ పరిచయాలన్నిటి కొరకు మనందరం చిన్న ప్రార్థన చేద్దాం. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఇంకొక విషయం, మినిస్ట్రీ క్యాలెండర్ ఇప్పించడం జరిగింది ఈ సంవత్సరం కొత్తగా. అది ఫ్రీ కాదు, దాని గల 100 రూపాయలు అందరి ఇళ్లలో ఉండాలని సంఘస్థులందరికీ తెలియజేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరు వెళ్ళేటప్పుడు క్యాలెండర్ తీసుకుని వెళ్ళాలని సేవకుడిగా మనం చేస్తున్నాను. సకల ఆశీర్వాదాలకు కరుణాభూతుడా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నపు వేళ గత సంవత్సరం అంతా ప్రార్థించిన రీతిగా ఈ సంవత్సరం అయ్యా ఈ స్త్రీల కోరికలు ఏర్పాటు చేయడం కోరుచుంటారు తండ్రి. మీ కార్యాలు మా జీవితాల్లో ఆయన నిబిడీకృతముగా నిలబరచండి, చూపండి. ఆశీర్వాదములను మేము చేయబోతున్నట్లు మా యొక్క కంఠస్వరం మీకు వినిపింపబడినట్లు కార్యం వచ్చిన పరిశుద్ధులైన బిడ్డలందరూ మీరు దీవించండి. వారికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఈ 2వ శనివారం ఈ ప్రత్యేక స్త్రీల సదస్సులో వారి పాల్గొన్నారు. మంద చిన్నదే కానీ అయ్యా ఇదిగో రాబోతున్న దినములలో మంద విస్తారముగా పెంచబోతున్నందుకు సావుతుడిగా ప్రార్థన చేస్తున్నాను. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకోవడం, జ్ఞానం కలిగిన ప్రతి విశ్వాసి ఆయన విశ్వాసులు సంఘంలో కట్టుకున్న లేఖనాలు సెలవిస్తున్నారు. జ్ఞాన వివేచన కలిగి మీరు నడుచున్నట్టు కూడి చేయవలసిన ప్రతి రోజు మాట్లాడండి. ఆయన వచ్చే మాసంలో జరుగుతున్న కార్యక్రమాలన్నిటిని మీరు దీవించండి. ఈ మాసంలో జరుగుతున్న కార్యక్రమాలను దీవించండి. రేపటి దినాన పరిశుద్ధ బలారాధనలో నైనా మీరు విడవ చేతులు వేస్తుండగా కూడదయించి సరి చేయండి. ప్రతి ఒక్కరిని కడగమని సాగుతుగా ప్రాంతం నుండి మీరు అవసరాలను నడిపించారు. చక్కటి వర్తమానం హన్నా జీవితం నుండి, రోజు జీవితం నుండి మాట్లాడారు. వాక్యము బిడ్డల వారి హృదయాల్లో అయా చేర్చుకొని కుటుంబంలో ప్రభువారు ఆ విధమైన పరివర్తన మార్గంలో నడుచున్నట్లు గుర్తు చూపారు. కంచెగల తోటలో నిజమైన ద్రాక్షావళిగా మార్చి ఉన్నత స్థానంలో ఉంచండి. నూతనంగా ఈ సంవత్సరం క్రొత్త దైవంతో అంటున్నాను. నేను కన్నడు లేని విధముగా ఒక క్రొత్త దైవంతో నేను అందుకున్నాను. ప్రతి ఒక్కరి మీద నైనా నూతనమైన దైవంతో వారిని అంటూ వారిని కట్టమని సాగుడిగా ప్రార్థిస్తున్నాను. సర్వంలో చూడలు రోజులను భుజిస్తుండగా వారిలో ఉన్న ప్రతి బలహీనతను పెట్టుపోయింది ఉన్నత స్థానంలో ఉంచాను. మరి కాళ్ళల్లో, మోకాళ్ళు, వారి శరీర అవయవాలన్నిటిలో నీ శక్తిని దయచింది. ఉన్నత స్థానంలో నుంచి పరిశుద్ధ దేవుడు తిరిగి కూడా వారి గృహాలకు వెళ్తున్నాను. దాని ప్రయాణం అంతటిని ఈ పాదాలు చెట్లు సమర్పిస్తున్నాను. సురక్షితంగా తీసుకుని వెళ్ళడం మహిమ, ఘనత, ప్రభావమును మీరే ఆలోచించుకోండి. అయ్యా రాబో దినాల్లో జరుగుతున్న ప్రభు ఎదురు ప్రారంభిస్తున్నాం. ఆల్బమ్ పరిచర్యలు కూడా తీర్చించండి. టీవీ పరిచర్యలు కూడా తీర్చించండి. మహిమ మీరు మాత్రమే మహిమ కనుక్కున్నారు.
మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామం హెచ్చించే జీవితం మా అందరికీ మీరు దయచేసి మహిమ పొందండి. ఈ కృపాన్ని దేవుడు నిండుగా వివరించిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. సమయంలో బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.